పెన్షన్లు, ఆ తర్వాతన ఇస్తున్నటువంటి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, ఉమ్, ఈ 3 అతిపెద్ద భారమైనయి ప్రభుత్వానికి. ఈటికి ఓకే. తోడు అమరావతి దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో 29,000 ఎకరాలు. ఎకరానికి ఎంతని చెప్పి డబ్బులు చెప్పారు కదా కౌలు. అవును అవును. అది ఉమ్, ప్రతి ఏటా కట్టాల్సింది. ఉమ్, ఇప్పుడు మళ్ళీ ఇంకో 20,000 తీసుకుంటున్నారు. 16,000 17,000 వీళ్ళతో కూడా కలిపి ఎస్ఐండి కలిపి 3,000 గవర్నమెంట్ తీస్తారు. ఇప్పుడు ఆ 20,000 అంటే ఈ 29,000 ఎకరాలు, ఇదో 30, అదొక 20, 50,000 50,000 ఎకరాలకి ఎకరాకి 25,000 రూపాయలు చొప్పున అయితే డబ్బులు ఇవ్వాలిగా. ఆ తర్వాత 25, 30, 30, 35, 40 దాకా అట్లా ఏడాదికి ఎంతని ఎక్స్పెన్షన్ అని కదా లెక్క. ఉమ్, అట్లా వెళ్ళిపోద్ది. ఇప్పుడు అప్పట్లో తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు 40,000 ఎంత వస్తుందట పెన్షన్, ఇదే కౌలు డబ్బులు. ఉమ్, ఆ లెక్కను చూసుకున్నప్పుడు వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాలి అక్కడ. ఓకే. ఉమ్, ఇది ఉమ్, ఇది కూడా భారమే కదా ప్రభుత్వానికి. అంతే కదా. ఎన్నేళ్ళు ఉమ్, కడతారు? అవును. ఉమ్, కాబట్టి ఇవన్నీ భారాలు తగ్గించుకోవాలంటే ప్రభుత్వం తన చేతిలో ఉండే నిర్వహణ వ్యయాలను తగ్గించుకునే అడుగులు వేస్తుందా? ఉమ్, ఎందుకంటే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉద్యోగం, గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ అనుబంధంగా ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉద్యోగం అంటే పర్మనెంట్ అని వస్తాడు కానీ పార్ట్ టైం అయితే అంతే. ఎవడు రాడు. అవును. ఉమ్, వాళ్ళకి నువ్వు 2 ఏళ్ళు తర్వాత నేను జీతం ఇవ్వనంటే ఎట్టగా? ఉమ్, అంటే ఇంకా అక్కడి నుంచి మీరు ప్రైవేట్ ఉద్యోగులు అవుతారని లెక్క దాని అర్థం. అది ఎట్లాగా అసలు ఇంకా అంతకంటే ప్రిపేర్ దోపిడీ ఏముంది?